బాబోయ్ పేలిపోయింది. కౌశిక్ చూడు, మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. అరే ఏదో చేసావు, నువ్వు ఏదో చేసావు. అసలు ఎందుకు పేలిందో చూద్దాం పా. సరేరా. A few minutes later. ఛే, ఏమైందో అర్థమైంది. ఆ గ్యాస్ సిలిండర్ నుండి స్టవ్ కి కనెక్ట్ చేసే రబ్బర్ ట్యూబ్ ఉంది కదా, ఆ ట్యూబ్ ని ఎప్పుడు కొన్నావు చెప్పు? 8 years అయి ఉంటుంది. అందుకనే నీ సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఆ ట్యూబ్ ని 2 to 5 years కి ఒకసారి మార్చాలి. డిపెండ్స్ అపాన్ క్వాలిటీ. ఆ ట్యూబ్ మీదే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. నువ్వేమో మార్చకుండా 8 years గా అదే ట్యూబ్ ని యూజ్ చేసావు. సో గ్యాస్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయింది. సేమ్ ఇలానే పంజాబ్ లో ఒక లేడీ కూడా చనిపోయింది. కానీ ఆ ట్యూబ్ మీద ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేదు, ఏదో కోడ్ ఉంది. అందుకని ఇన్ని ఇయర్స్ వాడేసా. అందుకనే BIS కేర్ యాప్ ఉంది. ఈ యాప్ ఓపెన్ చేసి వెరిఫై లైసెన్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కోడ్ ని ఎంటర్ చేయగానే పూర్తి సమాచారం వస్తుంది, ఇంక్లూడింగ్ ఎక్స్పైరీ డేట్. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సరే, ఈ తప్పుని మళ్ళీ చేయను. థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.